వచ్చేస్తుంది మళ్ళీ. ఎందుకంటే చేసిన కార్యక్రమాలు అటువంటి నవరత్న అలాగంటారండి. ఇప్పుడైతే జరుగుతాయండి అంటే ఇంచుమించు 99% చేస్తాడండి అని చెప్పినాను నేను. చెప్పినాను చేశాడు మద్యపానం ఒకటి తప్ప. ఆంధ్ర రాష్ట్రం అంటే ఇప్పుడు పథకాలు ఎక్కువ పెట్టాడు, అందరికీ అన్ని రకాలుగా ఇస్తున్నాడు కాబట్టి ఇప్పుడు డెవలపింగ్ ఒకటి లేదు అంతే తప్పండి. నెక్స్ట్ టైం అన్ని చేసుకొస్తాడండి. అలాగే వైసీపీని ఓడించడం కోసం 3 పార్టీలు కావాల్సిన పని ఏంటంటారు అంటే దమ్ము అటువంటిదండి, జగన్ దగ్గర ఉన్న దమ్ము. అందుకని 3 ఏకమైంది ఏంటి, దాన్ని బట్టి ఆలోచించుకోండి ఒకసారి. అంతే, దాన్ని బట్టి ఆలోచించుకోండి. కేంద్రం కూడా వచ్చి దీనిలో వాళ్ళతో కుమ్మక్క అవుతుందంటే ఇతను ఒక్కడిని ఎదుర్కోవడానికి 3 వస్తున్నారండి. మరి దమ్ము ఉన్నట్టే కదండి జగన్ దగ్గర. జగన్ దగ్గర దమ్ము ఉంది కాబట్టి మరి దమ్ము ఉంది కాబట్టి అతను తట్టుకోలేక 3 వచ్చి ఇది అవుతున్నారు. జనసేన పార్టీ పరిస్థితి ఏంటి ఇక్కడ? జనసేన అంటే ఏం లేదండి. ఆయన పిఠాపురంలో పోటీ చేస్తుంటే వాళ్ళే వద్దని చెప్తున్నారు. అంతే అండి, మరి వద్దంటారండి. అతను ఏమైనా స్పీచ్ కూడా సరైన విధానం ఉండదు. ఆయన గెలుస్తారంటారా? ఆలోచించాలనేది అది అప్పుడు ఉంటుంది కదా, అది ఆలోచించుకోవాల్సిందండి. జగన్ గ్యారెంటీ వస్తాడండి. వెల్కమ్.